పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. రా రా. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చాలా వైరల్ అయిపోతున్నాడు. ఆయన వీడియోను లక్షలాది మంది షేర్ చేస్తున్నారు, లక్షలాది మంది వ్యూస్ వచ్చినాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు వైరల్ అవుతున్నాడు అంటే, కరీంనగర్లోని ఒక రోడ్డు పైన ఆయన బైఠాయించడం జరిగింది. ఎందుకు బైఠాయించడం జరిగిందంటే, రోడ్డు అనేది నిర్మాణం సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ ఆయన హెల్మెట్ పెట్టుకొని కూర్చోవడం జరిగింది. ఆయన ఒక ఫ్లకార్డ్ పట్టుకున్నాడు. ఆ ఫ్లకార్డులో అటు నాయకులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా అటు కలెక్టర్కి, ఇటు పోలీస్ అధికారులకి, సార్ మిగతా మేము హెల్మెట్ ధరించలేకపోయినా బయట మీరు వెహికల్స్ పైన మీకు ఫైన్ వేస్తూ ఉంటారు, మరి ఇక్కడ రోడ్డు సరిగా లేదు కదా, మరి మీకెంత మేము ఫైన్ వేయాలని చెప్పేసి ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో ఆ వ్యక్తిని చాలా మంది అభిమానిస్తున్నారు. ఆయన పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. ఆయన ఎవరో కాదు, కోట శ్యామ్. తన ఇంటి పేరునే భారతీయుడుగా పేరు మార్చుకున్నాడు. అందరూ కూడా ఆయనకు భారతీయుడు శ్యామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎందుకు నిన్న ఆయన అట్లా కూర్చున్నారు, ఆయన ఆవేశమా లేదా ఆవేదన, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి, 2 రోజుల నుంచి చాలా వైరల్ అవుతున్నారు. ఎక్కడ చూసినా మీ వీడియో చాలా వైరల్ అవుతుంది. చాలా మంది కూడా 2 రాష్ట్రాల వ్యాప్తం కాకుండా నార్త్ ఇండియా సైడ్ కూడా మీ వీడియో చాలా మంది వాళ్ళకు అంటే భాష రాకపోయినా కూడా ఆ భావం అర్థమైపోయింది. మీరు ఎందుకు కూర్చున్నారు, దేనికి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి చాలా మంది మీరు వైరల్ అయిపోతున్నారు. మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏంటి ఇంత మీరు ఆవేశమా లేదా మీ ఆవేదన అసలు అది? అందరికి నమస్కారం. నేను భారతీయుడు కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ నుంచి. యాక్చువల్లీ నిన్న జరిగిన స్ట్రోలింగ్స్ అన్ని కూడా నేను కూడా చూస్తున్నాను. చాలా మంది నాకు సపోర్ట్ గా వస్తున్నారు, చాలా మంది సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు. నా ఆవేదన మాత్రమే నేను వ్యక్తం చేశాను నిన్న. యాక్చువల్లీ మన ఇక్కడ కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్లే హైవే, నేషనల్ హైవేలో కొన్ని సంవత్సరాలుగా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అక్కడ చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు, అధికారులు పట్టించుకోవట్లేదు. మనం నాయకులను నిందించాల్సిన అవసరం లేదు దీంట్లో, ఎందుకంటే అది నాయకుల బాధ్యత కాదు, అధికారుల బాధ్యత. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యత, ఐపీఎస్ ఆఫీసర్ బాధ్యత, మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క బాధ్యత. అధికారులు కరెక్ట్ గా ప్రాపర్ గా పని చేస్తే మనకు రోడ్ల సమస్యలు కానీ, మున్సిపాలిటీ సమస్యలు కానీ ఏమీ ఉండదు. కాబట్టి నేను నిన్న నిరసన వ్యక్తం చేశాను. చూసి 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 సహించలేక, నా బాధను ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియక ఒక ప్లకార్డ్ పట్టుకొని నేను అక్కడ కూర్చొని నా నిరసన చేశాను. నేను జిఎస్టీ కడుతున్నాను, నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నాను, అదే విధంగా ప్రతి దానికి నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను జీవించడానికి కల ప్రతి ఒక్క ట్యాక్స్ నేను కడుతూ వస్తున్నాను. దీంతో పాటు ఇటు సైడ్ వస్తే ఏది ధరించకపోయినా కూడా రోడ్డుపై నేను బండి నడుపుతుంటే హెల్మెట్ ట్యాక్స్ కానివ్వండి, సీట్ బెల్ట్ ట్యాక్స్ కానీ ప్రతి దానికి నేను ట్యాక్స్ కడుతూ వస్తున్నాను. కానీ అసలు నాకు సహజంగా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయాలో రోడ్డును కూడా వాళ్ళు సక్రమంగా ప్రొవైడ్ చేయకపోతే నేను కట్టిన ట్యాక్స్లకు ఫలితం ఏముంది? నా బాధను వాళ్ళు పట్టించుకోకుంటే నాకు ఏ విధంగానైతే వాళ్ళు ఫైన్స్ వేస్తున్నారో వాళ్ళు కూడా నాకు ఫైన్ చెల్లించాలే కదా. ఎందుకంటే టేక్ అండ్ గివ్ అండ్ టేకింగ్ పాలసీ లాగానే ఇది కూడా. మేము మీకు ఫైన్స్ కడుతున్నాం, మాకు ఫెసిలిటీస్ మీరు కల్పించాలి, మీరు కల్పిస్తలేరు. కాబట్టి నా పైసలు నాకు ఇచ్చేయండి, మీరు కూడా నాకు పైసలు పే చేయాలని నిన్న నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను, పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాను, మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాను. ఏమనంటే మీరు తలా 10,000 రూపాయలు నా ఫోన్ పే నెంబర్కి పంపండి. ఎందుకంటే మేము కష్టం చేసుకున్న పైసలు మీకు కడుతున్నాం, మాకు సరైన ఫెసిలిటీ కల్పించలేదు కాబట్టి మీరు పెనాల్టీ కట్టాల్సిందే. అది ఎవరిమైనా అతీతమే, అందరికి ఒకేలాగా న్యాయం ఉండాలి. మాకు ఒకలాగా మీకు ఒకలాగా న్యాయం కాదు కదా, అందరికి ఒక రకమైన న్యాయమే ఉండాలి. మేము మీకు పైసలు కడుతున్నాం, మాకు ఫెసిలిటీస్ అందించలేదు కాబట్టి మీరు మాకు పైసలు కట్టాల్సిందే. నేను ప్రతి ఒక్క పబ్లిక్ కూడా అడుగుతున్నాను, మీరు కూడా ఇదే విధంగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి. దయచేసి మీరు ప్రశ్నిస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. జవాబుదారితనంగా అధికారులు మనకు ఉంటారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా యువకులు ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. అంటే నిన్న మీరు ఎంతసేపు కూర్చున్నారు, అక్కడ రియాక్షన్ ఎట్లా వచ్చింది? పోలీసులు కూడా వచ్చినట్టున్నారు, సంథింగ్ అక్కడ జరిగినట్టుంది. ఏం జరిగింది అక్కడ? నేను దాదాపు 1.5 hours దాకా అక్కడ కూర్చొని నా నిరసన తెలిపాను. పోలీసు వాళ్ళు వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లేదు మాది ఇది, మేమేం చేయలేము, ఎందుకంటే మాది కాదు కదా రోడ్ సెక్షన్ అని ఒకరు అంటారు. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మాది కాదు కదా ఈ రోడ్ సెక్షన్ అంటారు. మున్సిపల్ వాళ్ళు అడిగితే మాది కాదు కదా ఈ రోడ్ సెక్షన్ అంటారు. అంటే నాకు అర్థం కాని విషయం, ఒక సామాన్య బాధ్యత కలిగిన వ్యక్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
మరమ్మతులు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పైన ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ చాలన్స్ అనేది మేము అందుకే పే చేస్తున్నాం. మాకు సరైన ట్రాఫిక్ ఏమి అంతరాయం కలగకుండా రోడ్డు బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి పైసలు పే చేస్తున్నాం. కాబట్టి కామన్ మ్యాన్ గా ఒక ట్రాఫిక్ పోలీస్ అనేది వాడు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబుల్. అక్కడ పోయి ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ అయితే అప్పుడు బాధపడతారా అనే ఉద్దేశంతో నేను వాళ్ళని కూడా డిమాండ్ చేశాను. డిమాండ్ చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా చేతిలో ఏం లేదు కదా, మేము ఏం చేయలేము అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అందుకే అధికారులను అడుగుతున్నాను, మీ చేతిలో మాకు అద్దాల మేడలు అవసరం లేదు. అదే విధంగా అద్దాల రోడ్లు, తార్ రోడ్లు ప్రత్యేకంగా కొన్ని వేల కోట్లు పెట్టి, వందల కోట్లు పెట్టి మేము ఏమనట్లేదు. అట్లీస్ట్ ఉన్న వాటినన్నా కొంచెమన్నా మరమ్మతులు చేయండి. ప్రమాదం జరగకుండా మీ మట్టి నింపే మట్టినైనా ప్రాపర్ గా సిమెంటు, ఇసుక, కంకర కలిపి జస్ట్ వేల రూపాయలతో, లక్షల రూపాయల ఖర్చు కాదు అది. వాళ్ళు ఖర్చు ఖర్చులలో వాళ్ళకి 1% ఖర్చు కాదు ఇప్పుడు వాళ్ళు చేసే డెవలప్మెంట్ లో. అదే అడుగుతున్నాను, చేసేది బాగా చేయండి. ఎలా ఖర్చు పెడుతున్నారు దాన్ని ప్రాపర్ గా చేయమని మాత్రమే వాళ్ళని నేను డిమాండ్ చేయడం జరిగింది. అంటే కోట శ్యామ్ ఉన్నటువంటి పేరు ఇప్పుడు భారతీయుడు శ్యామ్ అయిపోయింది. ఎందుకంటే భారతీయుడు శ్యామ్ అనే వ్యక్తి సామాజిక కార్యక్రమాలు కాకుండా, అంటే రోడ్ల భద్రత, సామాన్య భద్రత కాకుండా ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కూడా, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కూడా మీరు వెళ్ళి పోటీ చేస్తూ ఉంటారు. దేనికి అంటే అవగాహన కోసం చేస్తూ ఉంటారా ప్రజలకి? దేనికోసం చేస్తారు అసలు? అంటే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే, ఇప్పటి వరకు ఒక వర్షంలో మనం మాట్లాడగలిగాం, రోడ్డు సమస్య గురించి మాట్లాడగలిగాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ మన పాలిటిక్స్ గురించి వచ్చేస్తే, మన సరైన నాయకుడిని ఎన్నుకోవడం లోపం చెందడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. కొంతమంది అధికారులకు చెయ్యాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఫండ్ రాక వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు కొంతమంది అధికారులు. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో మన పాత్ర చాలా కీలకమైనది. అందులో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి నీతిగా, నిజాయితీగా ఓటు వేసినప్పుడే మంచి నాయకుడు బయటకు వస్తాడు. ఆ మంచి నాయకుడు బయటకు రావడం వల్లనే మనం అనుకున్న సొసైటీలో మంచి వ్యవస్థ తయారవుతుందనే ఉద్దేశంతో ప్రతి చోట నేను నామినేషన్ వేస్తూ రూపాయికి 10 రూపాయలకో, లక్షల రూపాయలకో, వేల రూపాయలకో, మద్యానికో, బీర్లు బిర్యాలకు అమ్ముడు పోకుండా నీతిగా, నిజాయితీగా మాత్రమే మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. అలాంటప్పుడే నిజమైన నాయకుడు, యువకులు వస్తారు మనకు లీడర్స్ గా, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులై వాళ్ళు దేనికోసం ఓట్లేస్తున్నాం, ఎందుకోసం ఓట్లేస్తున్నాం అని కళ్ళు తెరిచి ఓటేయాలని నేను పోటీ చేస్తూ వస్తున్నాను. అంటే కోట శ్యామ్ అనే వ్యక్తి ఇప్పుడు కాదు, దశాబ్ద కాలం కూడా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తూ వస్తున్నాడు. చాలా రకాలుగా ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది, నామినేషన్ వేస్తూ అటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండడం జరిగింది. కానీ ఏదైనా మార్పు వచ్చిందా జనాల్లో? అంటే ఇప్పుడు మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఒంటరిగా పోరాటం అంటే ఈ రోజుల్లో అటు డబ్బు కావచ్చు, అటు పేరు పరపతి లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. సో ఇప్పుడు ఒంటరిగా పోరాడుతున్నారు. అట్లా మనం పోరాడి ముందుకు వెళ్తే ఇది సాధ్యం అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? సాధ్యమవుతుందని చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు తెల్లదొరలు పరిపాలించిన 200 సంవత్సరాలు కూడా ఒక్కొక్కరుగా పోరాటం చేసి, భగత్ సింగ్ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయినా అందరినీ తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. అదే వాళ్ళ మహనీయుల అడుగుజాలను నేను నడుస్తున్నాను. ఒంటరి పోరాటం మొదటి అడుగు. అందరం ఏంటంటే ఎవరో ఒకరు చేస్తారులే అని ప్రతి ఒక్కరం కూడా ఎవరికొకరి మీద నూకేస్తున్నాం తప్ప మనం ఎందుకు చేయకూడదని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. నాతో కలిసి వచ్చే వాళ్ళని కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. నేను ఒంటరిగా పోరాడడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇన్స్టాంట్ గా ఫ్రెండ్స్ ఎవరున్నా వస్తున్నారు. ఎవరు లేకనప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చెబుతూ పబ్లిక్ కి ఒక్కరు కూడా పోటీ చేయొచ్చు అనే నినాదాన్ని నేను తెలపడానికే పోటీ చేస్తున్నాను. అంటే ఇన్ని రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇన్ని రోజులుగా మీరు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా, నేను ఇన్నిసార్లు సమాజం కోసం చేసుకుంటూ పోతున్నా కానీ సమాజంలో ఎలాంటి మార్పు రాలేదు, ఇది ఎందుకు నాకు అవసరమా అని ఎప్పుడన్నా అనిపించిన రోజు ఉంది? ఎప్పుడన్నా లేదు, అయినా కాకుండా నేను ముందుకు వెళ్తా అని చెప్పేసి అట్లా అనుకున్నారు? అట్లేం లేదండి. ప్రజలందరూ కూడా బ్యాలెన్సింగ్ ఉంటారు. అసలు పాలిటిక్స్ కి సామాన్య పౌరులకు బ్యాలెన్సింగ్ ఉంటుంటారు. చాలా మంది మీకు తెలియకపోవచ్చు, చాలా మంది ఓట్లు వేయట్లేదు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా నేను చేసి చెప్పుకుంటూ పోతున్నా కొద్దీ నాకు ఓటు బ్యాంక్ పెరుగుతున్నది, మారుకుంటూ చాలా మంది వస్తూ ఉన్నారు. నేను 100% చెప్తున్నాను, ఏదో ఒక రోజు నీతిగా నిజాయితీగా అయ్యే రాజకీయాలు మనం చూస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా విసిగిపోతున్నారు.
ఈ రాజకీయాలు చేసే డ్యూయల్ రోల్స్, ఇల్లు ఉండేటోడు అల్లు ఉంటాడు, ఇల్లు ఉంటాడు, రేపు తెల్లారితే ఏ పార్టీ ఉంటాడో తెలియని వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థ వద్దు, మనం అట్లీస్ట్ మనమన్నా నీతిగా నిజాయితీగా వేద్దామని మారుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఏదో ఒక రోజు మనం అనుకున్న సమాజాన్ని చూడగలుగుతాం, మార్పు నడుస్తుంది, నాకైతే కనబడుతుంది. నేను చేసుకుంటూ వస్తున్నాను కదా, నిన్న ట్రోలింగ్ కూడా అది అందులో భాగంగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత మనకు సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ వచ్చి చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు, చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి చేయాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు మెసేజ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నారు, మార్పు అయితే జరుగుతూ వస్తుంది కదా. ఇంకా మీరు ఇట్లా ఎలక్షన్ వచ్చినప్పుడు మొన్న కూడా రీసెంట్ గా చూసినాను, కరీంనగర్ లో ఎక్కడ చూసినా మేము ఫ్లెక్సీ అనిపించినాయి. ఓ డివిజన్ వ్యక్తి లేదా ఓ గ్రామ పంచాయతీ వ్యక్తి యువకుడా మీకోసం పిలుస్తుంది, ఎన్నికలు పిలుస్తున్నాయి, ఒకరి కింద ఎన్ని రోజులు నువ్వు బిలాంగ్ గురి కొడతావు, నువ్వు ఎప్పుడు నిలబడతావు అని చెప్పేసి ఒక అవగాహన కల్పించడం. సో దాని నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? అంటే నేను పాలిటిక్స్ లో మేజర్ గా చెప్పేది ఏంటంటే ఒక మాట మాత్రం ప్రతి ఒక్కరికి మీరు వినిపించాలి, ప్రజలకు కూడా. నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ పార్టీ కూడా మీరు కార్యకర్తగా ఉండకండి, దయచేసి యువకులారా మేల్కొనండి. ఏదైనా కార్యానికి కర్తగా ఉండండి, అంటే పనికి కర్తగా ఉండండి తప్ప ఈ పార్టీకి ఆ పార్టీలో జెండాలు మోసుకుంటూ ఏ పార్టీకి కూడా కార్యకర్తగా ఉండకండి అని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. వాళ్ళందరూ కూడా కార్యకర్తలా ఉండదు, కార్యానికి కర్తలా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీ మారుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తున్నాను. మొన్న కూడా అదే విషయం మీద నేను కరీంనగర్ ఎంటైర్ కరీంనగర్ లో ఒక 100 ఫ్లెక్సీలు కూడా పెట్టించాను. మీరెందుకు పోటీ చేయకూడదు? ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అడుగుతున్నాను. ఎన్ని రోజులు మీరు ఇంకా కార్యకర్తలుగానే ఉంటారు, ఎన్ని రోజులు ఒక తొత్తుగానే ఉంటారు, ఎన్ని రోజులు ఒక పార్టీకి మీరు ఊడిగం చేసుకుంటూనే ఉంటారు, మీరెందుకు పోటీ చేయకూడదు అని ప్రశ్నిస్తున్నాను. మీరు పోటీ చేసినప్పుడే మీరు అపోజిషన్ లీడర్ గా ఎదుగుతారు. అపోజిషన్ లీడర్ గా ఎదిగితే మీ సమాజానికి, మీ వ్యవస్థకు, నీ ఎక్కడైతే మీ ఊరు ఉంటుందో ఆ ఊరుకు బాగు చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు పోటీ చేయాలని నేను ఒక నినాదాన్ని ఇచ్చాను. అందుకు న్యాయవంత సహాయంగా మీకే సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చాలా వరకు నేను పోస్టర్లతోని, ఆటో స్టిక్కర్లతోని మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాను. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఈసారి కరీంనగర్ లో ఎంటర్ కరీంనగర్ కొత్త రాజకీయాన్ని చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడైనా ఏదైనా పార్టీ మిమ్మల్ని పిలిచి అడగడం లాంటివి, పోటీ చేయమని చెప్పేసి అడగడం లాంటివి జరిగినాయా? జరిగినాయి. నాకు గతంలో 2018లో పోటీ చేసినప్పుడు, నాకు దాదాపు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అయితే రాలేదు. ఎంపీగా పోటీ చేయడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు అన్ని పార్టీలు కూడా నన్ను ఇన్వైట్ చేస్తాయి. అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద మనుషులు వీళ్ళు వచ్చి కలవడం జరిగింది. నేను అప్పుడే ఒక్కడే విషయం చెప్పాను, నా ఓటు నాకు పడ్డా మంచిదే, నేను ఏ పార్టీలకు రాను, నాకు ఓట్లు ఎవరు వేయకున్నా మంచిదే. నేను చెప్పాల్సిన నా సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం నా మెయిన్ ఎజెండా. నేను గెలవడం అనేది నా ఎజెండా కాదు, నా సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడం అనేది నా ఎజెండాగా నేను పోతున్నాను. కాబట్టి నేను ఏ పార్టీలకు రాను అని వాళ్ళు అన్ని రకాలుగా అన్నారు, అన్ని రకాలుగా చేశారు. కానీ నేను ఎక్కడ కూడా లొంగలేదు, అసలు నాకు ఆ ఇంటెన్షన్ కూడా లేదు. నా ఇంటెన్షన్ చూసి వాళ్ళు అడగడం కూడా మానేసి. ఓకే, అంటే నిజానికి మీరు చెప్పిందలో ఒకటి కరెక్ట్ పాయింట్. చాలా మంది దేనికి కనెక్ట్ అయ్యారంటే, మేము బయట వెళ్తున్నప్పుడు మాకు ట్రాఫిక్ చలనం వేస్తూ ఉంటారు, రోడ్డు సరిగా లేదు, మీకు ఎంత ట్రాఫిక్ చేయాలని చెప్పేసి మేము మీ దగ్గర ఎంత వసూలు చేయాలని చెప్పేసి మీరు పెట్టడం జరిగింది కదా. దీనికి చాలా మంది కనెక్ట్ కావడం జరిగింది. ఆ పాయింట్ దగ్గర నేను కూడా కన్విన్స్ అయిపోయినా. సో అంటే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? వాస్తవానికి కూడా పోలీసులు అనే వాళ్ళు కూడా చలాలు ఇష్టం వచ్చినట్టుగా ఆపుతారు, బండ్లు ఆపుతారు. సో వానికి ఇంకా కాస్త వానికి ఏం తెలియకపోతే మాత్రం మనం టార్చర్ చేస్తారు. ఇక వాడిని అన్ని గుంజుకున్నాడు అని చెప్పేసి వాడికి ఏం తెలియకపోతే వాడు కథం అక్కడ బండి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అట్లా చాలా భయపడిస్తుంటారు, బెదిరిస్తూ ఉంటారు. సో ఇలాంటి కార్యక్రమం వచ్చేసరికి మీరు ఏం చెప్తారు ఈ విషయం? అయితే చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. మనం ఇప్పుడు కరీంనగర్ లో టవర్ సర్కిల్ ఉంది. కరీంనగర్ టవర్ సర్కిల్ కి ఎందుకు వెళ్తారు అందరూ? షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ఉంటాయి, కూరగాయలు అక్కడ ఉంటాయి, అన్ని మార్కెట్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం వెళ్తూ ఉంటాం. కానీ కరీంనగర్ లో టవర్ సర్కిల్ లో ఎన్ని ఫోటోలు పడుతున్నాయి, ఎంతమంది ఫోటోలు పడుతున్నాయి ఒకసారి మీరు కనుక్కోండి. ఎంతమంది చాలన పడుతున్నాయి. రోజు వందల వేల సంఖ్యలో బండ్లకు కొన్ని లక్షల బిజినెస్ చేస్తున్నారు. నేను అదే క్వశ్చన్ అడుగుతా, అక్కడ పార్కింగ్ పెట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ప్లేస్? ఎక్కడ ప్లేస్ ఉంది? మేము పార్కింగ్ చేసుకోవడానికి మాకు ప్లేస్ కలిగిస్తే కదా మేము పార్కింగ్ అనేది అక్కడ పెట్టుకొని లోపల దాకా వస్తాం. పార్కింగ్ ప్లేస్ లేనప్పుడు అక్కడికి వచ్చి మీరు ఫోటో ఎట్లా తీస్తారు? ప్లేస్ కల్పించాలి, జీబ్రా క్రాసింగ్ కలిగించాలి, సిగ్నల్స్ పెట్టాలి, సరైన ఫెసిలిటీ కల్పించిన తర్వాత కదా మీరు మాకు ఫైన్ చేయాల్సింది. అధ్వానం, ఇది చాలా ఘోరం. అధ్వానం కాదు, చాలా అంటే చాలా దారుణం. కరీంనగర్ లో టవర్ సర్కిల్ లో వేల సంఖ్యలో ఫైన్లు వేస్తున్నారు రోజు. అట్లీస్ట్ అక్కడ యూరిన్ పోయడానికి ఫెసిలిటీస్ లేవు, అదే విధంగా పార్కింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ లేవు. మీరు అన్ని ఫైన్లు వేసుకుంటా, ఫైన్ వసూలు చేసుకుంటా అన్ని అధికారులకు భుజించడానికి తప్ప ఏ ప్రయోజనం లేకుండా అయిపోయింది. చాలా బాధాకరం, చాలా ఘోరాది ఘోరం ఇది. అంటే వాస్తవానికి కూడా మీరు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ కూడా పోలీసులు ప్రశ్నించవచ్చు ప్రజలందరూ కూడా. కానీ ఎందుకు ప్రజలకు
ప్రశ్నించలేకపోతున్నారు పోలీసులు. ఎందుకంటే పార్కింగ్ లేదు వాస్తవానికి కూడా. వారు వచ్చిందే షాపింగ్ కోసం. అక్కడ పార్కింగ్ పెట్టాల్సిన అవసరం బాధ్యత అధికారులు ఉంటుంది, ఇక్కడ మున్సిపల్ ఉంటుంది, పోలీసులు కూడా ఉంటుంది, వాళ్ళకి సంబంధిత అధికారులు ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళు పార్కింగ్ కల్పించట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఫైన్లు వేస్తున్నారు. సో ప్రజలు ప్రశ్నించవచ్చు అక్కడ పోలీసు వాళ్ళని. కానీ ఎందుకు ఇంకా ప్రశ్నించలేకపోతున్నారు? ఇన్ని అవగాహన కార్యక్రమాలు ఎంతో మంది చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు చైతన్యం రావట్లేదు, ప్రజలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేది మేజర్ గా భయం ఒకటి, మేము అడగన్నా నాకేం అవసరం అని నిర్లక్ష్యం ఒకటి. నిర్లక్ష్యంతో భయంతో బతికినన్ని రోజులు నువ్వు నీచంగానే బతుకు తప్ప గొప్పగా బతకలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా, భయాన్ని వదిలి ఈ ధైర్యంగా బతుకు. ఒక్క క్వశ్చన్ చేస్తే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అది అందరికి తెలిసిందే. అలాగే మనం అడగంది ఏ అధికారి కూడా స్పందించడు. కాబట్టి అధికారం నేర్చుకోండి. ఫస్ట్ కరీంనగర్ యువతకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అడగండి. మీ ఏరియాలో సమస్యల గురించి మీరు ప్రశ్నించినప్పుడు మాత్రమే అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి కనుక్కొని మరీ పనిచేసి వెళ్తారు. అది మెయిన్ ఏంటంటే వాళ్ళ భయం ఒక్కటే వాళ్ళని ఆపుతుంది. వాళ్ళకి సామాజిక బాధ్యత అంటే పెళ్లి పిల్లలు అవన్నీ కూడా కొంచెం ఏదైనా ప్రొటెస్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ సామాజిక బాధ్యతలు అడగడానికి పెద్ద ప్రాబ్లం లేదు. రోడ్డు సమస్య గురించి అడిగితే ఏం నష్టం, వేరే వాటి గురించి అయితే మనం అడగట్లేదు కదా. ఇలాంటి వాటిపైన కనీసం స్పందించాలని కోరుకుంటున్నాం. అంటే మనం మారాలి ఫస్ట్. మనం మారితే ఆటోమేటిక్ గా అధికారులు సొసైటీ మారుతుంది, దేశం కూడా మారుతాయి అంటారు. ఎగ్జాక్ట్. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అటు యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీరు ఏం చెప్తారు? ఒక భారతీయుడు కోట శ్యామ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఒక వైరల్ గా అవుతున్నాడు. చాలా ఆయన విషయాల పట్ల చాలా మంది కూడా ఆయన సెర్చ్ చేస్తున్నారు, గూగుల్లో కూడా, యూట్యూబ్ లో కూడా. సో మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్తే, మీలాంటి వాళ్ళు చెప్తే ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు కాస్త వినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చెప్తారు ప్రజలకు? నేటి సమాజానికి చెప్పాల్సింది ఒకటే, యోగులారా మేల్కొనండి. కార్యకర్తలు లేరనుకోండి, వాళ్ళ పని వాళ్ళు ఎగ్జాక్ట్ గా చేస్తారు. ఎక్కడ తప్పున్నా ఆ తప్పును కరెక్ట్ చేసుకోవడానికి చేస్తారు. వాళ్ళ బలం ఏంటో తెలుసా? కార్యకర్తలే. కార్యకర్తలు లేని నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ లో రావడానికి భయపడతారు ఏదైనా పని చేయకపోతే. కాబట్టి కార్యకర్తల్లాగా మాత్రం దయచేసి ఉండకండి. ఏదో ఒక పార్టీకి కొమ్ము గాయకండి, ఈ జెండాలు మోయకండి. మీకు సొంత ఎజెండా ఉండాలి, స్వతంత్రంగా బతకండి. మీ ఏరియాలో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించడానికి కంప్లైంట్స్ ఇవ్వండి తప్ప ఏ పార్టీకి కార్యకర్తగా ఉండండి. ఏదైనా కార్యానికి మీ ఇంటి దగ్గర ఏదో ఒక పని చేయడానికి మాత్రం కర్తగా ఉండాలని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పాలనుకున్నది ఇది ఒకటే. ఓకే, ఇది దేశం మారాలంటే ముందు మనం మారాలి, మన నుండే మార్పు అనేది స్టార్ట్ కావాలని చెప్పేసి భారతీయుడు శ్యామ్ చెప్తున్నాడు. శ్రీశ్రీ అన్నాడుగా, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలు తెంపి ముందుకు రండి అంటూ కోట శ్యామ్ అనే వ్యక్తి ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. భారతీయుడు కోట శ్యామ్ లాగా మీరు కూడా మీ వంతుగా ముందుకు వచ్చి ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రశ్నించాలి. ఫస్ట్ ప్రశ్నించే తత్వం అనేది మనకు అనేది ఉండాలి. ఫస్ట్ ప్రశ్నించే తత్వం ఉంటే మనం మన భవిష్యత్తులో మనం ఏదైనా కూడా స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కోట శ్యామ్ అనే వ్యక్తి వైరల్గా మారాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమానికి చాలా మంది కూడా ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.